వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్. రైతు వేదికల రైతుల సమావేశంలో మాట్లాడుతూ సర్పంచులు అక్కడికక్కడ ఆందోళన చేస్తున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక సర్పంచులే లేరు అనడం ముఖ్యమంత్రి హోదాలో ఉండి తప్పుడు వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సురవి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ, ఎందుకంటే 2 నెలల పదవి కాలంలోనం కావాలంటే పంచాయతీ రాజ్ అధికారులను తెలుసుకోవాలి. రాజకీయంగా ఎన్ని తప్పులైనా మాట్లాడవచ్చు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం సరైంది కాదు. గత ప్రభుత్వంలో బిల్లులు అంటున్నారే, గత ప్రభుత్వంలో ఉన్న అప్పులు ఎలా చెల్లిస్తున్నారు? ఈ ప్రభుత్వం ప్రజలను దృష్టి మళ్లించాలంటే ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇవ్వడం తప్పదు. తప్పుడు ఆరోపణలతో నేతలను ఇబ్బందులకు గురి చేయాలనే కక్షపూర్తి రాజకీయాలతో ప్రభుత్వం నడిపిస్తున్నారని ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇచ్చి సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇచ్చి చెల్లించి గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి మంత్రి సీతక్క గారు ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ మంత్రులు తెలంగాణ పంచాయతీరాజ్ అధికారులు తెలంగాణ పంచాయతీరాజ్ అధికారులు బిల్లులు చెల్లించిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డాక మా సర్పంచులు మా పదవి కాలమే లేదని చెప్తుండు. ఇది శుద్ధ తప్పు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డాక 2 నెలల చిల్లర రోజులు మేము పని చేసినాం. గ్రామాలలో అభివృద్ధి పనులు అనేది మేము చేసినాం. వీళ్ళు పెట్టిన ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా మేమే తీసుకున్నోళ్ళం. ఇది మర్చిపోయినట్టుండు. రేవంత్ రెడ్డి గారు గుర్తించుకొని మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఇది సరైంది కాదు. ఇది తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గతంలో కూడా 153 కోట్లు గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేస్తున్నామని చెప్పిన దాంట్లో కూడా పూర్తిగా అవాస్తవం. ఎక్కడ కూడా సర్పంచ్కి చిల్లి గవ్వ రూపాయి కూడా రాలేదు. కానీ మీరు చేసిన ప్రకటన వల్ల మా సర్పంచ్ల ఇంట్ల కాడ అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి వేధింపులు మొదలైనవి. అంటే ఇది ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో మమ్మల్ని ప్రథమ పౌరులుగా పనిచేసిన వాళ్ళం వేధించుడు మీ ప్రభుత్వంలో మొదలైంది. మేము సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అడిగితే ఈ ప్రభుత్వం మా ఇంటికి పోలీసులను పంపించి అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారు. ఏం ప్రభుత్వం ఇదేనా? ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటే ఇదేనా? మేము ప్రజలకు సేవ చేసిన వాళ్ళం. అనేక రకాలుగా 18 నెలలుగా మీ ప్రభుత్వం చుట్టూ తిరిగి మా పెండింగ్ బిల్లులు చెల్లించామని మొరబెట్టుకున్న మా గోడు వినిపించుకోకుండా మా పైన అనేక ఇబ్బందులు పెడుతూ మమ్మల్ని బిల్లులు అడిగితే అరెస్టు చేస్తూ ఈ పాలన కొనసాగిస్తున్నాం. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మీరు స్థానిక సంస్థ ఎన్నికలకు పోతామంటారు, కానీ మా పెండింగ్ బిల్లుల మీద ఎలాంటి స్పష్టత లేకుండా ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటన చేయలేదు. కనీసం మా బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారనేది కూడా చెప్పకుండా దీన్ని ఎన్నికలకు పోతామనేది ఇది సరైనది కాదు. మా పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. లేకపోతే ప్రజలతో మమేకమై మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు పరిచే విధంగా ప్రజలను మమేకం చేసుకొని మీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు మాజీ తాజా సర్పంచులు సిద్ధంగా ఉంటారని తెలుసుకో. కాబట్టి ఇప్పటికైనా మీ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో మాకు న్యాయం చేసి మీరు ఎన్నికలకు పోవాలి అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.